తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో మనకి తెలంగాణ హిస్టరీ కల్చర్ అనేది ఒక పేపర్, ఒక సిలబస్ ఈ దాంట్లో సిలబస్గా ఉన్నది. కాబట్టి ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థ ఏ విధంగా స్థాపించబడింది అనే తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్న, ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను వివరించము అనేది గతంలో చాలాసార్లు అడిగారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను వివరించమనేది ఇలా అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు వచ్చినప్పుడు మనకి సారస్వత పరిషత్ ఏ విధంగా స్థాపించబడింది, ఎవరు స్థాపించారు అనే విషయానికి వస్తే, ఆంధ్ర సారస్వత పరిషత్తు 1942 సంవత్సరం లేదా 43 సంవత్సరాల మధ్య స్థాపించబడింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు 1942 సంవత్సరంలో వరంగల్ జిల్లా ధర్మవరంలో 9వ ఆంధ్ర మహాసభ జరిగింది. 1942 సంవత్సరంలో వరంగల్ జిల్లా ధర్మవరంలో 9వ ఆంధ్ర మహాసభ జరిగిన సందర్భంలో కొందరు సాహిత్యాభిమానులు సమావేశమై హైదరాబాద్ సాహిత్య పరిషత్ ఏర్పాటు విషయమై చర్చించడం జరిగింది. అంటే ఒక సాహిత్యాభిమానులు ఒక సాహిత్య పరిషత్ అనేది ఉంటే బాగుంటుంది అనే విషయాలు చాలా సందర్భాల్లో వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విధంగా మనకు ఆంధ్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడు ఆ విధంగా వరంగల్ జిల్లా ధర్మవరంలో 9వ ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఆ సందర్భంలో కొందరు సాహిత్య అభిమానులు సమావేశమై మనకు హైదరాబాద్ సాహిత్య పరిషత్ అనే సభ ఉంటూ బాగుంటుందని ఆ ఏర్పాటు విషయమై చర్చించడం జరిగింది. 1943 సంవత్సరంలో హైదరాబాద్లో 10వ ఆంధ్ర మహాసభ జరిగింది. 1943 సంవత్సరంలో హైదరాబాద్లో 10వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ విధంగా 10వ ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఒక సాహిత్య సంస్థను స్థాపిస్తే బాగుంటుందని అనుకునేదాన్ని ఇక్కడ మళ్ళా చర్చ జరిగింది. ఈ చర్చలో ఒక స్పష్టత వచ్చింది. ఈ సాహిత్య సంస్థ ఏ విధంగా చేయాలి ఏదనేది ఈ 10వ ఆంధ్ర మహాసభ సందర్భంగా ఇక్కడ ఒక స్పష్టత రావడం జరిగింది. 1943 సంవత్సరం మే 26 తేదీన హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూరుగుల రంగనాథరావు, తర్వాత బూరుగుల రామకృష్ణారావు, తర్వాత కాళోజీ నారాయణరావు, తర్వాత గడియారం రామకృష్ణ శర్మ, తర్వాత భాస్కర భట్ల కృష్ణారావు మొదలైన వీళ్ళందరూ సమావేశమై చర్చించారు. ఆ సందర్భంగా హైదరాబాద్ సాహిత్య పరిషత్ పేరును నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్గా మార్చారు. అంతకుముందు హైదరాబాద్ సాహిత్య పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఈ సందర్భంగా హైదరాబాద్ సాహిత్య పరిషత్ పేరును మార్చారు. ఏమని మార్చారంటే నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్గా మార్చడం జరిగింది. ఎందుకంటే నిజాం రాష్ట్ర అనకపోతే ఆంధ్ర సారస్వత పరిషత్ అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆంధ్ర సారస్వత పరిషత్ ఉండేది కాబట్టి దాని డిఫరెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్గా దాన్ని మార్చడం జరిగింది. అంటే 1943 సంవత్సరం మే 26 తేదీన రెడ్డి హాస్టల్లో కొంతమంది పెద్దలు, ఆనాటి ప్రముఖ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశమైన నాయకుల్లో మనకు సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, తర్వాత బూరుగుల రంగనాథరావు, తర్వాత బూరుగుల రామకృష్ణారావు, తర్వాత కాళోజీ నారాయణరావు, గడియారం రామకృష్ణ శర్మ, తర్వాత భాస్కర భట్ల కృష్ణారావు మొదలైన వారందరూ కూడా సమావేశమై అక్కడ విషయాలు చర్చించి హైదరాబాద్ సాహిత్య పరిషత్తు అనే సంస్థ ఏర్పాటు చేద్దామనుకున్నారు. కానీ హైదరాబాద్ సాహిత్య పరిషత్ సంస్థ పేరును నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్గా మార్చడం జరిగింది. నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్ కార్యవర్గం మొట్టమొదటి అధ్యక్షుడు నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్తు మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే లోకనంది శంకరనారాయణ. ఇది ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. మొట్టమొదటి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎవరంటే అని ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ లోకనంది శంకరనారాయణ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత మొట్టమొదటి కార్యదర్శి బిరుదు వెంకటశేషయ్య. మొట్టమొదటి కార్యదర్శి బిరుదు వెంకటశేషయ్య. తర్వాత సారస్వత పరిషత్ లక్ష్యాలు ఏముంటాయంటే దాని లక్ష్యాలు
ఏ లక్ష్యాల కోసం ఇది పనిచేసింది అంటే ప్రజల్లో మాతృభాషాభిమానాన్ని పెంచడం. ప్రజల్లో మాతృభాషాభిమానం అంటే తెలుగు భాష పైన అభిమానాన్ని పెంచడం. తర్వాత రెండోది గ్రామాల్లో రాత్రి పాఠశాలలు నిర్వహించడం. గ్రామాల్లో రాత్రి పాఠశాలలు నిర్వహించడం. మూడోది విద్యార్థులకై పాఠ్య ప్రణాళిక తయారు చేసి పరీక్షలు నిర్వహించడం. విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్ తయారు చేసి పరీక్షలు నిర్వహించాలి. అంటే ఇది పరీక్షలు కూడా ఈ సంస్థ నిర్వహించేదండి. తర్వాత వయోజనులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సులభంగా రాయగలిగిన పరీక్షలు నిర్వహించాలి. వయోజనులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సులభంగా రాయగలిగిన పరీక్షలు నిర్వహించాలి. నిర్వహించి మాతృభాష పట్ల వారికి ఆసక్తి కలిగించాలి. మాతృభాష పట్ల వారికి ఆసక్తి కలిగించాలి. ఉత్తమ గ్రంథాలకు పారితోషికం ఇవ్వడం. ఎవరైనా ఉత్తమ గ్రంథాలు రాసినట్లయితే ఉత్తమ గ్రంథాలను రచించడాన్ని ప్రోత్సహించాలి. ఉత్తమ గ్రంథాలకు మనం పారితోషికం ఇవ్వాలనేది ఇది ఒక లక్ష్యం. ఈ విధంగా ఈ లక్ష్యాల కోసం ఆంధ్ర మహాసభ పనిచేసేది. లక్ష్యాలు ఏంటి? ప్రజల్లో మాతృభాషాభిమానాన్ని పెంచడం, తర్వాత గ్రామాల్లో రాత్రి పాఠశాలలు నిర్వహించడం, మూడోది విద్యార్థులకై పాఠ్య ప్రణాళిక తయారు చేసి పరీక్షలు నిర్వహించడం. విద్యార్థుల కొరకు పాఠ్య ప్రణాళిక తయారు చేసి పరీక్షలు నిర్వహించడం. వయోజనులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సులభంగా రాయగలిగిన పరీక్షలు నిర్వహించి మాతృభాష పట్ల వారికి ఆసక్తి కలిగించడం. తర్వాత ఉత్తమ గ్రంథాలకు పారితోషికం ఇవ్వడం. ఇవన్నీ కూడా ఈ సంస్థ యొక్క లక్ష్యాలుగా ఉండేవి. తర్వాత గోల్కొండ పత్రిక కార్యాలయమే సారస్వత పరిషత్ కార్యాలయంగా ఉండేది. గోల్కొండ పత్రిక కార్యాలయమే సారస్వత పరిషత్ కార్యాలయంగా కూడా ఉండేది. ఈ విధంగా మొట్టమొదటి వార్షికోత్సవాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు మొట్టమొదటి వార్షికోత్సవాన్ని అనగా ద్వితీయ మహాసభను వరంగల్లో 1944 సంవత్సరం డిసెంబర్ 25, 29, 30 తేదీల్లో జరిపారు. దీనికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. మొట్టమొదటి వార్షిక అది అయిన సందర్భంగా మొట్టమొదటి వార్షిక సభ అంటే ద్వితీయ సభ ఆల్రెడీ ఒకటి అయింది కాబట్టి ద్వితీయ సభ మహాసభను వరంగల్లో 1944 డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. ఇందులో ఈ సమావేశంలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే తెలుగు భాషను అభివృద్ధి చేయాలి. తర్వాత రెండోది జానపద సాహిత్యాన్ని కాపాడాలి. తర్వాత మూడోది నిఘంటువులను, శాసనాలు, జీవిత చరిత్రను అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ఈ సభలో రెండవ మహాసభలో వరంగల్ జరిగిన సభలో ఏమని డెసిషన్ తీసుకున్నారంటే తెలుగు భాషను అభివృద్ధి చేయాలి. తర్వాత జానపద సాహిత్యాన్ని కాపాడాలి. నిఘంటువులను, శాసనాలను, జీవిత చరిత్రలను అభివృద్ధి చేయాలని అనుకోవడం జరిగింది. తర్వాత ఆ విధంగా 1944 సంవత్సరం జూలై 18, 19 తేదీల్లో మొట్టమొదటిసారి పరిషత్ ప్రవేశ పరీక్ష జరిగింది. అంటే ఆంధ్ర సారస్వత పరిషత్తులోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి ఆంధ్ర సారస్వత పరిషత్తులోకి మొట్టమొదటి ప్రవేశ పరీక్ష జరిగింది. అంటే ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ విధంగా 1944 సంవత్సరం జూలై 18, 19 తేదీల్లో మొట్టమొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రవేశ పరీక్ష జరిగింది. 1945 సంవత్సరం అక్టోబర్ 4, 5, 6 తేదీలలో ప్రాథమిక ప్రవేశ పరీక్ష జరిగింది. తర్వాత 1945లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1945 సంవత్సరంలో దీనికి అధ్యక్షుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా 1945 సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. తర్వాత 1949 సంవత్సరంలో నిజాం రాష్ట్ర అను పదాలను తొలగించి ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మార్చారు. 1949లో నిజాం రాష్ట్ర అను ఈ పదాలన్నింటినీ కూడా తొలగించి ఆంధ్ర సారస్వత పరిషత్తుగా దీని పేరు మార్చడం జరిగింది. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తుకు దేవులపల్లి రామానుజరావు విశేష కృషి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సారస్వత పరిషత్ అభివృద్ధి కొరకు దేవులపల్లి రామానుజరావు నిరంతరాయంగా విశేష కృషి చేయడం జరిగింది. ఇతర సాహితీ సంస్థలు అవేంటంటే సాధన సమితి 1937 సంవత్సరంలో ఈ ఒక సాహిత్య సంస్థ. ఇది కూడా సాధన సమితి అనేది 1937 సంవత్సరంలో హైదరాబాద్లో
ఏర్పాటైంది. 1931లో సాధారణ సమితి ఏర్పాటైంది హైదరాబాద్లో. తర్వాత రెండోది విజ్ఞాన వర్ధిని పరిషత్. విజ్ఞాన వర్ధిని పరిషత్ అనేది 1947 సంవత్సరంలో హైదరాబాద్లో ఏర్పడింది. ఇది ఒక సాహిత్య సంస్థ. తర్వాత తెలుగు భాషా సమితి. తెలుగు భాషా సమితి 1943 సంవత్సరంలో హైదరాబాద్లో ఏర్పడింది. తెలుగు భాషా సమితి 1943 సంవత్సరంలో హైదరాబాద్లో ఏర్పడింది. ఇది కూడా ఒక సాహితీ సంస్థ. తర్వాత సాహిత్య ఉద్యమం వివిధ తెలంగాణ కవులు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి వారిని పోరాటానికి సిద్ధం చేశారు. ఆనాటి వివిధ తెలంగాణ కవులు తమ రచనల ద్వారా, తమ పుస్తకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి వారిని పోరాటానికి, అంటే నిజాం వ్యతిరేక పోరాటాలు, స్వాతంత్ర ఉద్యమం వైపు వాళ్ళను మళ్లించడం జరిగింది. వారిలో చైతన్యం కలిగి వారిని పోరాటానికి సిద్ధం చేశారు. వివిధ సాహిత్య సంస్థలు అనేక పుస్తకాలను ప్రచురించి తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేయడం జరిగింది. తర్వాత చందాల కేశవదాసు అనే ఆయన 1911 సంవత్సరంలో కనకతార నాటకము రచించాడు. చందాల కేశవదాసు అనే అతడు 1911 సంవత్సరంలో కనకతార నాటకము అనే పుస్తకాన్ని రచించి ఆధునిక నాటక రచనకు పునాది వేయడం జరిగింది. చందాల కేశవదాసు 1911 సంవత్సరంలో కనకతార అనే నాటకం రచించి ఆధునిక నాటక రచనకు మొట్టమొదటి వాడికి పునాది వేయడం జరిగింది. తర్వాత రత్నమాంబ దేశాయ్ 1913 సంవత్సరంలో రచించిన హితబోధిని. రత్నమాంబ దేశాయ్ 1913 సంవత్సరంలో రచించిన హితబోధిని డిసెంబర్ సంచికలో స్త్రీలు విద్యలోను కవిత్వంలో రాణించడానికి సిద్ధం కావాలని పేర్కొన్నది. రత్నమాంబ దేశాయ్ 1913 సంవత్సరంలో రచించిన హితబోధిని అనే గ్రంథంలో డిసెంబర్ సంచికలో ఆమె ఏం చెప్పిందంటే స్త్రీలు విద్యలోను కవిత్వంలోని రాణించడానికి సిద్ధంగా ఉండాలని ఆమె పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఆర్య సమాజం ప్రభావంతో పాషాన్ నారాయణ రెడ్డి దయానంద సరస్వతి జీవిత చరిత్ర అనే బుర్రకథను రాశాడు. అంటే దయానంద సరస్వతి ఎవరంటే ఆ దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆ విధంగా మరి ఆర్య సమాజ ప్రభావంతో పాషాన్ నారాయణ రెడ్డి అనే ఆయనే దయానంద సరస్వతి జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో రచించాడు. తర్వాత త్యాగమూర్తులు సదాశివరెడ్డి పద్య కావ్యం రచించాడు. అంటే ఇంకొక కథ ఇది కూడా రాశాడు. ఏంటంటే త్యాగమూర్తులు అనే మరొక గ్రంథం. తర్వాత మూడోది సదాశివరెడ్డి అనే పద్య కావ్యాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. తర్వాత తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా అనేక సాహిత్య సంస్థలు కూడా ఈ కాలంలో స్థాపించబడ్డాయి. తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా అనేక సాహిత్య సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ విధంగా స్థాపించబడిన మొట్టమొదటి సాహిత్య సంస్థ సాహితీ మేళ రిపీట్. ఈ విధంగా స్థాపించబడిన మొదటి సాహిత్య సంస్థ సాహితీ మేళ. ఈ సంస్థను అంబటిపూడి వెంకటరత్న శాస్త్రి 1936లో నల్గొండలో స్థాపించడం జరిగింది. తర్వాత పున్నా అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచిక, దాశరథి రచించిన అగ్నిధార, తర్వాత పులిజాల గోపాలరావు రచించిన ఖడ్గ తిక్కన, తర్వాత అంబలిపూడి వెంకటరత్నం రచించిన తర్క భాష మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. సాహితీ మేళ అనే సంస్థ ఈ పై గ్రంథాలన్నింటినీ కూడా పున్నా అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచికను, తర్వాత దాశరథి రచించిన అగ్నిధారను, తర్వాత పులిజాల గోపాలరావు రచించిన ఖడ్గ తిక్కనను, తర్వాత అంబలిపూడి వెంకటరత్నం రచించిన తర్క భాష, ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఈ సాహితీ మేళ అనే సంస్థ ప్రచురించడం జరిగింది. తర్వాత సాధన సమితిని 1939 సంవత్సరంలో మురుగుల రంగనాథరావు, తర్వాత భాస్కర భట్ల కృష్ణారావు, తర్వాత వెల్దుర్తి మాణిక్యరావులు ముగ్గురు కలిసి స్థాపించారు. సాధన సమితి అనే సంస్థను 1939లో మురుగుల రంగనాథరావు, తర్వాత భాస్కర భట్ల కృష్ణారావు, తర్వాత వెల్దుర్తి మాణిక్యరావులు ముగ్గురు కలిసి స్థాపించారు. తర్వాత ఈ సంస్థ ఏం చేసేదంటే యువ రచయితలను ప్రోత్సహించేది. ఎవరైతే కొత్త రచయితలు ఉంటారో వాళ్ళను ప్రోత్సహించి వారి చేత కథలు, నవలలు,
కథలు, నవలలు, గేయాలు మొదలైన వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సంస్థ వెలిసింది. అంటే యువ రచయితలను ఎవరైతే ఉన్నారో యంగ్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళను, కొత్త వాళ్ళను ప్రోత్సహించాలి, రచనలకు ప్రోత్సహించేది. తర్వాత వారి చేత కథలు రాయించేది, నవలలు రాయించేది, గేయాలు మొదలైన వాటిని ప్రోత్సహించేది, రాయించి వారిని ప్రోత్సహించేది. ఈ సంస్థ వెంకటరమణయ్య రచించిన భోజరాజు పద్యకావ్యం. ఈ సంస్థ వెంకటరమణయ్య రచించిన భోజరాజు అనేది పద్యకావ్యం. తర్వాత భోగి నారాయణమూర్తి రచించిన పరీక్ష చదువు కథలు. తర్వాత దేవులపల్లి రామానుజరావు రచించిన నవ్య కవితా నీరాజనం. దేవులపల్లి రామానుజరావు రచించిన నవ్య కవితా నీరాజనము, వ్యాసాలు మొదలైన పుస్తకాలను ఈ సంస్థ ప్రచురించింది. విజ్ఞానవర్ధిని పరిషత్తును నవంబర్ 11, 1941 సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి స్థాపించాడు. విజ్ఞానవర్ధిని పరిషత్తును నవంబర్ 11, 1941 సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి స్థాపించడం జరిగింది. విజ్ఞానవర్ధిని పరిషత్తు అనే సంస్థను నవంబర్ 11, 1941 సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి ఏర్పాటు చేశాడు. ఈ సాహితీ సంస్థ సురవరం ప్రతాపరెడ్డి రచించిన మృత్యు సిద్ధాంతము. ఈ సాహితీ సంస్థ అంటే ఇది విజ్ఞానవర్ధిని పరిషత్తు సురవరం ప్రతాపరెడ్డి రచించిన మృత్యు సిద్ధాంతం, తర్వాత రామాయణ విశేషాలు, తర్వాత ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం వంటి గ్రంథాలను ప్రచురించింది. మరిన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించడం జరిగింది. తర్వాత రావినారాయణ రెడ్డి నవ్య సాహితీ సమితి. ఇంకో సంస్థ పేరు ఏం పేరంటే రావినారాయణ రెడ్డి నవ్య సాహితీ సమితి. తర్వాత కాళోజీ నారాయణరావు తర్వాత వైతాళిక సమితిని స్థాపించారు. రావినారాయణ రెడ్డి నవ్య సాహితీ సమితి ఈ సంస్థను కాళోజీ నారాయణరావు వైతాళిక సమితిని స్థాపించారు. తర్వాత నిఘంటులను, శాసనాలను, జీవిత చరిత్రను అభివృద్ధి చేయాలని అనుకోవడం జరిగింది. తర్వాత సారస్వత పరిషత్తు వివిధ కవులు రచించిన గ్రంథాలను ప్రచురించి తెలుగు సాహిత్యాభివృద్ధికి ఈ సంస్థ ప్రోత్సహించడం జరిగింది. తర్వాత సారస్వత పరిషత్తు అనేక గ్రంథాలు ప్రచురించింది. అలాంటి గ్రంథాలు ఏంటంటే సురవరం ప్రతాపరెడ్డి పుస్తకం రాశాడంటే ఆంధ్రలో సాంఘిక చరిత్ర అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం చాలా ఫేమస్ బుక్, ఆంధ్రలో సాంఘిక చరిత్ర. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రలో సాంఘిక చరిత్ర. తర్వాత సూర్యనారాయణ శాస్త్రి రచించిన కావ్యాలంకార సంగ్రహము. తర్వాత దివాకర్ల వెంకటావధాని రచించిన సాహిత్య సోపానాలు. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి రచించిన గాలివాహన గాథా సప్తసతి సారం. ఈ విధంగా సారస్వత పరిషత్తు అనేక గ్రంథాలను రచించింది. దాంట్లో ఏంటంటే సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రలో సాంఘిక చరిత్ర, తర్వాత సూర్యనారాయణ శాస్త్రి రచించిన కావ్యాలంకార సంగ్రహము, తర్వాత దివాకర్ల వెంకటావధాని రచించిన సాహిత్య సోపానాలు, తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి రచించిన శాలివాహన గాథా సప్తసతి సారము అనే గ్రంథాలు ఈ యొక్క ఆంధ్ర సారస్వత పరిషత్తు ముద్రించింది. తర్వాత కృష్ణశాస్త్రి పల్లె పదాలు అని రచించాడు. మళ్ళీ అదే కాకుండా శ్రీల పౌరాణిక పాటలు కూడా రచించారు. కృష్ణశాస్త్రి అనే కవి పల్లె పదాలు ఒక పుస్తకం అయితే శ్రీల పౌరాణిక పాఠాలు అనే 2 పుస్తకాన్ని రచించారు. తర్వాత దేవులపల్లి రామానుజరావు మనదేశం అనే గ్రంథాన్ని రచించారు. దేవులపల్లి రామానుజరావు మనదేశం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత గడియారం రామకృష్ణ అనే కవి వీరగాథలు అనే గ్రంథాన్ని రచించాడు. ఆదిరాజు వీరభద్రరావు అనే కవి మిఠాయి చెట్టు అనే గ్రంథాన్ని రచించాడు. ఈ పై రచనలకు కాకుండా అనేక మంది తెలంగాణ కవులు తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన రచనలే కాకుండా అనేక మంది తెలంగాణ కవులు తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరిగింది. వివిధ కవులు వారు రచించిన పాటలు. తర్వాత యాదగిరి అనే కవి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకు నైజాం సర్కారోడా అనే గ్రంథాన్ని
అనే పాటను ఆయన రచించాడు. యాదగిరి అనే కవి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అనే పాట ఆయన రచించడం జరిగింది. అంటే స్వాతంత్రోద్యమంలో భాగంగా ఈ పాట అవి విశేషంగా వ్యాప్తిలో ఉండేది. సుద్దాల హనుమంతు అనే మరొక కవి, తెలంగాణ కవి. పసులగాసే పోరగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో, పసులగాసే పోరగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో అనే గ్రంథాన్ని సుద్దాల హనుమంతు అనే కవి రచించడం జరిగింది. అంటే పిల్లల బాల్యం గురించి, అంటే పిల్లలు బాల్యంలోనే వాళ్ళ చేత బలవంతంగా పనులు చేయించేవారు. తర్వాత ఆ విధంగా నిజాం రాజ్యంలోని జీవితం ఆ విధంగా ఉండేది. అంటే వెట్టి చాకిరి, తర్వాత నిర్బంధ చాకిరి చేయించేవారు. కాబట్టి ఆ విధంగా ఈ విధంగా ఆనాటి నీ బాల్యం అంతా కూడా ఎటుపోయింది, నీ పాలు గారే పసులు కాసే పోరగాడ పాలు మరిచి ఎన్నాళ్ళు అయిందో అనే పాట సుద్దాల హనుమంతు సందర్భంగా రాయడం జరిగింది. అదేవిధంగా యాదగిరి బండెనక బండి కట్టి అంటే నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పరిపాలనకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో నిజామును మేము వచ్చి నిజామును ఆయన స్తుతిస్తూ ఆయన ఈ పాట రచించడం జరిగింది. అంటే నిజామును విమర్శిస్తూ ఈ పాట రచించడం జరిగింది. తర్వాత తిరునగరి అనే కవి సై గోపాల్ రెడ్డి నీవు నిలిచావు ప్రాణాలుండి అంటూ స్మృతి గీతాలు రచించాడు. తర్వాత సుంకి సత్యనారాయణ కవి కష్టజీవి అనే గ్రంథాన్ని బుర్రకథను రచించాడు. సుంకి సత్యనారాయణ కష్టజీవి అనే బుర్రకథ గ్రంథాన్ని రచించాడు. తర్వాత బొల్లిముంత శివరామకృష్ణ అనే మరొక కవి బొల్లిముంత శివరామకృష్ణ అనే కవి మృత్యుంజయులు అనే గ్రంథాన్ని 1947 సంవత్సరంలో రచించడం జరిగింది. తర్వాత లక్ష్మీకాంత మోహన్ అనేది కవి సింహగర్జన అనే గ్రంథాన్ని 1950లో రచించారు. లక్ష్మీకాంత మోహన్ అనే కవి సింహగర్జన అనే గ్రంథాన్ని 1950లో రచించాడు. అదేవిధంగా కాంచనపల్లి చిన్న వెంకటరామారావు అరుణరేఖలు 1955 సంవత్సరంలో అరుణరేఖలు అనే కవితను రచించాడు. తర్వాత రాబిళ్ళ వెంకటరామారావు మాతృగీతం 1954లో మాతృగీతం అనే గ్రంథాన్ని రచించాడు. తెలంగాణలోనే మొట్టమొదటి నవల తడకమల్ల కృష్ణారావు రచించాడు. తెలంగాణలోని మొట్టమొదటి నవల ఏదంటే కంబు కందర చరిత్ర. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి నవల. దీనిని ఎవరు రచించారు? తడకమల్ల కృష్ణారావు రచించడం జరిగింది. తెలంగాణ సాహిత్యంలో లోక మలహారి రచించిన జగ్గని ఇద్దే నవల దళిత జీవితానికి అద్దం పట్టింది. ఆనాటి దళితులకు వెట్టి చాకిరి ఉండేది. దళితుల జీవితం చాలా నరకప్రాయంగా ఉండేది ఇది నిజాం పరిపాలనలో. కాబట్టి వెట్టి చాకిరికి ఇంటి వందల వారిగా వెట్టి చాకిరి చేసేవారు. ఆ విధంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉండేది. కాబట్టి తెలంగాణ సాహిత్యంలో లోక మలహారి అనే కవి రచించిన జగ్గని ఇద్దే అనే నవల ఆనాటి దళిత జీవితానికి అద్దం పడుతుంది. ఈ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు తెలుగుగడ్డ అనే నవలను తెలుగుగడ్డ అనే నవలను రచించాడు. ఈ నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్ళకు కట్టింది. తెలంగాణ సాహిత్యంలో లోక మలహారి అనే కవి రచించిన జగ్గని ఇద్దే నవల దళిత జీవితానికి ఆనాటి తెలంగాణ జీవితానికి అద్దం పడుతుంది. తర్వాత ఈ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు అనే మరొక కవి తెలుగుగడ్డ అనే నవల రచించాడు. అది ఈ నవల తెలంగాణ ప్రజల దయనీయ జీవితాలను కళ్ళకు కట్టింది. ఇటీవల కాలంలో తిరునగరి రామాంజనేయులు అనే కవి రచించిన సంగం అనే గ్రంథం. తర్వాత కందిమల్ల ప్రతాపరెడ్డి రచించిన బందూక్. తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి రచించిన రథచక్రాలు. అనే కవి రథచక్రాలు అనే గ్రంథాన్ని రచించింది. ఇది కూడా వృత్తంతో వచ్చిన నవలలు.
మొదటి చారిత్రక నవల బద్దిరాజు రామచంద్రరావు రాశాడు. మొదటి చారిత్రక నవలను బద్దిరాజు రామచంద్రరావు రచించాడు. ఈ ర- ఈ ఈ నవల పేరు ఏంటంటే రుద్రమదేవి. మొట్టమొదటి నవల తెలుగు భాషలో ఏంటంటే రుద్రమదేవి. మొదటి చారిత్రక నవల బద్దిరాజు రామచంద్రరావు రచించిన రుద్రమదేవి అనే నవల. దాశరథి రంగాచార్యుల నవలలు జనపదము 1976 సంవత్సరంలో దాశరథి రంగాచార్యులు జనపదం అనే గ్రంథాన్ని 1976లో రచించారు. తర్వాత 1971 సంవత్సరంలో మోదుగు పూలు అనే గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా చిల్లర దేవుళ్ళు అనే గ్రంథాన్ని రచించాడు. చిల్లర దేవుళ్ళు అనే గ్రంథం తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణ పాత్రోచిత భాషతో వచ్చిన చిల్లర దేవుళ్ళు నవల ఆనాడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఆ నవలను కాకతీయ పిక్చర్స్ వారు సినిమా తీశారు. ఆ నవలను కాకతీయ పిక్చర్స్ వారు ఒక సినిమాగా తీయడం జరిగింది. ఇది హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం అయిపోయింది. హిందీ ఇంగ్లీష్ భాషలోకి అనువాదమైంది. ఈ నవలకు 1971 సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో ఈ విధంగా మనకు ఆంధ్ర సారస్వత పరిషత్తు మరియు ఇతర సాహిత్యాభివృద్ధికి దారితీసిన పరిస్థితులు, తర్వాత ఈ విధంగా సాహిత్యాభివృద్ధి ఈ విధంగా జరిగింది. మిగతా అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.